Hello everyone, welcome to Tara IAS. In today's class, we'll be dealing with the concepts that are related to geometry, mensuration and the problems regarding them. Okay, I'll try to take the class with respect to the previous year questions that were asked in UPSC and how do we go about it. There are only few formulas, mostly with respect to whatever the formulas we know. For example, let's say Pythagoras theorem or simple things like area of rectangle, area of triangle or area of square. Based on these concepts and their applications only, we see most of the questions coming. So let's look at each of these questions and find out how to go about it. This is our first question. What is it saying? X and Y are the volumes. Okay. M and N are the masses of metallic cubes P and Q. So what should we know? They are saying P and Q are two cubes. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఏమవుతుంది? క్యూబ్ సైడ్ ఏ అనుకున్నాం అనుకోండి, వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఏమవుతుంది? ఏ క్యూబ్. అవునా? ఇప్పుడు అదే క్యూబాయిడ్ ఉందనుకోండి, క్యూబ్ ప్లేస్లో. క్యూబ్ అంటే అన్ని సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. లెంత్, బ్రెడ్త్, హైట్ మూడు ఈక్వల్ ఉంటే అది క్యూబ్ అవుతుంది. లెంత్, బ్రెడ్త్, హైట్ అన్ఈక్వల్ అయితే అది క్యూబాయిడ్ అవుతుంది. సో వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఏమవుతుంది అంటే LBH. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఏమవుతుంది? ఏ క్యూబ్. నౌ ఏ ఇస్ ది ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్. ఇప్పుడు ఏమంటున్నారు? X is the volume of cube P, Y is the volume of cube Q, M and N అనేవి వాటి రెస్పెక్టివ్ మాసెస్ అన్నారు. ఈచ్ సైడ్ ఆఫ్ Q is 2 times that of P. అంటే ఏంటి? Q సైడ్ని Q అనుకుందాం, P సైడ్ని P అనే అనుకుందాం. ఓకే, వాళ్ళు ఏమంటున్నారు? సైడ్ ఆఫ్ Q అంటే Q is equal to 2 times the side of P. ఓకే, మాస్ ఆఫ్ Q అంటే N is equal to 2 times that of Q అంటే 2 into M అని ఇచ్చారు. ఓకే, తర్వాత ఏమంటున్నారు? లెట్ U is equal to M/X and V is equal to N/Y. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్? సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ M/Xని, V and Uని ఒకే టర్మ్స్లో రాసుకోవాలి. అయితే N/Y టర్మ్స్లో రాసుకోవాలి లేదా M/X టర్మ్స్లో రాసుకోవాలి. ఇప్పుడు V అంటే మనకి ఏముంది? N/Y అని ఉంది కదా. దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ M and X రాసుకోవడానికి ట్రై చేద్దాం. N వాల్యూ ఎంత అని తెలుసు మనకి? 2M అని తెలుసు. డివైడెడ్ బై Y అంటే ఏంటి? వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఏమని చూసాము? సైడ్ క్యూబ్. సైడ్ ఏంటి? క్యూబ్. అవునా? 2M by క్యూబ్ అవుతుంది. క్యూ అంటే ఏమని తెలుసు మనకు ఆల్రెడీ? 2P. సో దిస్ వాల్యూ విల్ బి ఈక్వల్ టు 2M by 2P హోల్ క్యూబ్ విచ్ ఇస్ ఈక్వల్ టు 2M by 2 క్యూబ్ ఇంటూ P క్యూబ్ అంటే 8 ఇంటూ P క్యూబ్. 2 1s 2 4s. ఈ వాల్యూ ఎంత అవుతుంది? M by 4P క్యూబ్. ఆల్రెడీ మనకి X అంటే ఏంటి? వాల్యూమ్ ఆఫ్ ద ఫస్ట్ క్యూబ్, దట్ ఇస్ P. X వాల్యూ ఏమవుతుంది? P క్యూబ్. ఎందుకంటే P ఇస్ ద సైడ్ ఆఫ్ ద క్యూబ్, క్యాపిటల్ P. ఓకే, సో ఈ వాల్యూని మనం ఏమని రాసుకోవచ్చు? M by 4X అని రాసుకోవచ్చు. మనకి ఏమొచ్చింది? V ఈజ్ ఈక్వల్ టు M by 4 into X అని వచ్చింది. M by X వాల్యూని వాళ్ళు ఆల్రెడీ ఏమని ఇచ్చారు? U అని ఇచ్చారు కదా. సో ఇదేమవుతుంది? V ఈజ్ ఈక్వల్ టు U by 4. దట్ మీన్స్ U ఈజ్ ఈక్వల్ టు 4V. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ U ఈజ్ ఈక్వల్ టు 4V. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ A. ఇక్కడ చూసారా? V ఈజ్ ఈక్వల్ టు 4U, U ఈజ్ ఈక్వల్ టు 4V. ఇక్కడ 2 కన్ఫ్యూజింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. మనం హడావుడిలో చూసుకోకపోతే కనుక దెర్ ఇస్ అ హై ప్రాబిలిటీ దట్ వీల్ మార్క్ ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ D. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. సో U ఈజ్ ఈక్వల్ టు 4V. ఓకే, ఈవెన్ ఐ am cross checking if I mark the correct answer or not. So please be very careful. మీకు ఫైనల్ ఆన్సర్ వచ్చినా కానీ it all goes to what is the option that you are marking finally and bubbling in your OMR. Okay, now let's go to the next question. ఈ క్వశ్చన్లో ఏమంటున్నారు? దేర్ ఆర్ 12 ఈక్వల్ స్క్వేర్స్. ఓకే, స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ చూసారా? ఇందాక కూడా క్యూబాయిడ్. దెర్ ఆర్ నో మచ్ కాంప్లెక్స్ క్వశ్చన్స్ దట్ ఆర్ బీయింగ్ ఆస్క్డ్ ఫ్రమ్ జామెట్రీ. దెర్ ఆర్ ఓన్లీ సింపుల్ ఫిగర్స్, మనకు తెలిసిన ఫిగర్స్ గురించి అడుగుతున్నారు. ఓకే, దే ఆర్ ట్రై టు ఫిట్ ఇన్ టు అ డయాగ్నల్ దట్ రెక్టాంగిల్ దట్ హ్యాస్ అ డయాగ్నల్ ఆఫ్ 5 centimeters. ఓకే, దెర్ ఆర్ 3 rows containing 4 squares each. రో అంటే ఏంటి? ఇలా ఉంటే రో అవుతుంది, ఇలా ఉంటే ఏమవుతుంది? అది కాలమ్ అవుతుంది. ఓకే, వాళ్ళు ఏమంటున్నారు? 3 rows of squares ఉన్నాయి అన్నారు. అంటే 1 2 3 ఇందులో స్క్వేర్స్ ఉన్నాయి, తర్వాత ఇందులో స్క్వేర్స్ ఉన్నాయి, తర్వాత ఇందులో స్క్వేర్స్ ఉంటూ ఉన్నాయి. అలా ఎన్ని కాలమ్స్ ఉన్నాయంట? 3 rows containing 4 squares each. అంటే ఏంటి? ప్రతి రోలో 4 squares ఉన్నాయి. అంటే ఇలా 4 4 squares ఉన్నాయి. ఇక్కడ మనకి రోస్ ఎన్ని ఉన్నాయి? ఇది ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, 3 rows ఉన్నాయి. 4 ఈచ్ అంటున్నారు కాబట్టి 4 squares ఇన్ ఈచ్ రో అంటున్నారు కాబట్టి 1 2 3 4. ఇప్పుడు దెర్ ఆర్ నో గ్యాప్స్ లెఫ్ట్ బిట్వీన్ అడ్జసెంట్ స్క్వేర్స్. అంటే స్క్వేర్స్ అన్ని టైట్లీ ప్యాక్డ్గా ఉన్నాయి. ఒక స్క్వేర్కి ఇంకొక స్క్వేర్కి మధ్యలో ఏం గ్యాప్ లేదు. వాట్ ఈస్ ది ఏరియా ఆఫ్ ఈచ్ స్క్వేర్ అని అడుగుతున్నారు. మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? ద లెంత్ ఆఫ్ డయాగ్నల్ ఇస్ 5 centimeters. ఎడ్జ్ ఒక సైడ్ ఆఫ్ ద స్క్వేర్ని ఏ అనుకో. అప్పుడు లెంత్ ఆఫ్ ద స్క్వేర్ ఏమవుతుంది? 1 2 3 4. సారీ, లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఏమవుతుంది? 4A. బ్రెడ్త్ ఏమవుతుంది? 1 2 3 3A. అవునా? అంటే మనకి రెక్టాంగిల్ ఎలా ఉంది?
ఒక సైడ్ ఏమో 4a ఉంది దాని లెంత్, ఇంకొక సైడ్ ఏముంది విడ్త్ 3a ఉంది. డయాగ్నల్ ఏమని తెలుసు మనకి 5 అని తెలుసు, అవునా? ఇప్పుడు ఇక్కడ పైథాగరన్ థీరం అప్లై చేసాం అనుకోండి. పైథాగరన్ థీరం ఏమంటుంది, డయాగ్నల్ స్క్వేర్ అంటే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏదైనా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిని ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకున్నామంటే దీని మీద పైథాగరన్ థీరం అప్లై చేయాలంటే ఏమవుతుందంటే అది ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏసీ అంటే ఏంటి, లెంత్ ఆఫ్ దిస్ సైడ్, ఏబీ స్క్వేర్ అంటే లెంత్ ఆఫ్ దిస్ సైడ్, బీసీ స్క్వేర్ అంటే లెంత్ ఆఫ్ దిస్ సైడ్. ఓకే, అంటే ఇప్పుడు ఇందులో పైథాగరన్ థియరీని అప్లై చేస్తే ఏమవుతుంది, 5 స్క్వేర్ అంటే ఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు సైడ్స్ స్క్వేర్ అంటే 3a స్క్వేర్ ప్లస్ 4a హోల్ స్క్వేర్. ఇది ఏమవుతుంది, 25 ఈజ్ ఈక్వల్ టు 9a స్క్వేర్ ప్లస్ 16a స్క్వేర్. దట్ మీన్స్ 25 ఈజ్ ఈక్వల్ టు 25a స్క్వేర్. అంటే 25 క్యాన్సిల్ అయిపోతుంది, a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది అనుకోండి. ఏ వాల్యూ ఎంత అవుతుంది, 1. ఏ వాల్యూ +1 -1 రెండు అవ్వచ్చు, కానీ ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు -1 ఇస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే a ఇస్ సైడ్ ఆఫ్ స్క్వేర్. సో డైరెక్ట్గా నేను a ఈజ్ ఈక్వల్ టు 1 అని కన్సిడర్ చేస్తున్నాను. ఓకే, వాళ్ళు ఏమడిగారు, వాట్ ఈస్ ది ఏరియా ఆఫ్ ఈచ్ స్క్వేర్ అని అడిగారు. ఈచ్ స్క్వేర్, ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏమవుతుంది, ఒకవేళ సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఏ అనుకుంటే కనుక ఏరియా ఆఫ్ స్క్వేర్ ఇస్ a స్క్వేర్ అంటే సైడ్ స్క్వేర్, అవునా? సో 1 స్క్వేర్ అంటే ఏమవుతుంది, 1. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఇందులో ఏమంటున్నారు, 2 walls అండ్ సీలింగ్ మీట్ అట్ రైట్ యాంగిల్. ఇప్పుడు ఇలాంటి విజువలైజేషన్ అనేది మనం ఎగ్జామ్లో చేసుకోలేకపోయినా కానీ జస్ట్ మేక్ యూ అండర్స్టాండ్ దట్ ఫండా యాజ్ టు వాట్ ఈస్ ది ఎగ్జాక్ట్ లొకేషన్ ఆఫ్ దట్ ఫ్లై. ఐ జస్ట్ షోడ్ యూ అన్ ఇలస్ట్రేషన్ ఫ్రమ్ geogebra.org. మీరు ఎలాంటి 3D ఇలస్ట్రేషన్స్ చేసుకోవాలన్నా దిస్ ఇస్ అ వెరీ గుడ్ సైట్. ఓకే, దట్ ఈస్ వై ఐ ఇంక్లూడెడ్ దట్ వెబ్సైట్ as well. సో నౌ లెట్స్ గో టు ద క్వశ్చన్. ఈ ఫస్ట్ ప్లేన్ ఏదైతే ఉందో ఇది ఒక వాల్ అనుకుందాం. ఓకే, ఇది ఏదైతే నేను బ్లాక్లో అండర్లైన్ చేసినానో అది ఒక వాల్ అనుకుందాం. సెకండ్ వాల్ ఇది ఏదైతే రెడ్లో అండర్లైన్ చేసినానో ఇది సెకండ్ వాల్ అనుకుందాం. ఓకే, ఈ బ్లాక్లో ఏదైతే గ్రేలో ఆల్రెడీ అండర్లైన్ చేసి ఉందో అది సీలింగ్ అనుకుందాం. సో కింద ఏదైతే ఈ పోర్షన్ ఉందో అది మీరు కన్సిడర్ చేయండి. ఓకే, అంటే ఇది సీలింగ్, ఇది వాల్ 1, ఇది వాల్ 2. ఓకే, ఇప్పటిదాకా క్లియర్ అయిందని అనుకుంటున్నాను. దెన్ వాళ్ళు ఏమంటున్నారు, అ ఫ్లై ఇస్ ఇన్ ది ఎయిర్ విచ్ ఇస్ 1 meter ఫ్రమ్ వాల్ 1 and 8 meters ఫ్రమ్ ది అదర్ వాల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పాయింట్ కన్సిడర్ చేస్తాను, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పాయింట్ కన్సిడర్ చేశాను. ఓకే, అది నేను ఏమని చెప్తున్నానంటే ఇట్ ఈస్ ఈ డిస్టెన్స్ 8 అంటున్నాను, ఈ డిస్టెన్స్ 1 అని చెప్తున్నాను. వాళ్ళు అదే కదా అనింది, ఒక వాల్ నుండి అంటే ఫస్ట్ వాల్ నుండి 1 meter డిస్టెన్స్ అన్నారు, సెకండ్ వాల్ నుండి 8 meter డిస్టెన్స్ అన్నారు. అదే కదా వాళ్ళు చెప్పింది. సో ఈ ప్లేన్లో చూస్తే కనుక ఇట్ ఈస్ అట్ దట్ పాయింట్. నౌ ఇట్ ఈస్ 9 meter ఫ్రమ్ ద పాయింట్ పి. ఈ 3 వాల్స్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ని పాయింట్ పి అని చెప్పారు. ఇప్పుడు ఒకవేళ మీకు ఇంకొంచెం బెటర్గా విజువలైజ్ అవ్వాలంటే లెట్స్ లుక్ ఎట్ హౌ డు వి ప్లాట్ ద పాయింట్స్. ఇప్పుడు ఎక్స్ యాక్సెస్, ఇది ఎక్స్ యాక్సెస్ అనుకుందాం, ఇది వై యాక్సెస్ అనుకుందాం. ఎక్స్ యాక్సెస్ మీద 8 units, వై యాక్సెస్ మీద 1 unit. ఇలా ఉన్నప్పుడు మనం ఇలా మార్క్ చేస్తాం అనమాట ఒక పాయింట్ని. అంటే ఎక్స్ యాక్సెస్లో 3 units, వై యాక్సెస్లో 5 units అంటే 3,5ని ఇలా మార్క్ చేస్తాం. ఇది ఆ పాయింట్ అవుతుంది. ఓకే, ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు, ఒక వాల్ నుండి 8 meter డిస్టెన్స్లో ఉంది, ఇంకొక వాల్ నుండి 1 meter డిస్టెన్స్లో ఉంది. అంటే ఈ వాల్ అంటే ఒక యాక్సెస్ నుండి 8 meter డిస్టెన్స్, ఇంకొక యాక్సెస్ నుండి 1 meter డిస్టెన్స్ అని పాయింట్ని ఇక్కడ తీసుకున్నాము. అంటే ఏంటి, ఈ ఎక్స్ అండ్ వైని మనం ఒక పేపర్లో రిప్రజెంట్ చేస్తున్నాం కదా. అంటే ఏంటి, 2D ఫిగర్స్ని ఒక పాయింట్ అనేది మన పేజ్లో రిప్రజెంట్ చేయొచ్చు. కానీ ఆ ఫ్లై అనేది ఇక్కడ గాల్లో ఉంది. అంటే ఏంటి, 3 dimension. ఆ 3 dimensionని మనం XYZ 3 యాక్సెస్ యూజ్ చేసి రిప్రజెంట్ చేస్తాం. అంటే ఆన్ ఎక్స్ యాక్సిస్ ద డిస్టెన్స్ ఇస్ 8, ఆన్ వై యాక్సిస్ ద డిస్టెన్స్ ఇస్ 1. ఎక్స్ అండ్ వై వాల్యూస్ 1 అయినప్పుడు జెడ్ యాక్సిస్, ఈ డైరెక్షన్ని మనం జెడ్ అనుకున్నాం అనుకోండి, జెడ్ డైరెక్షన్లో అంటే హైట్ డైరెక్షన్లో కూడా అది ఏదో ఒక పాయింట్ దగ్గర ఉంది. ఆ ఫ్లై అనేది ఇక్కడ ఉందనుకోండి, ఇది ఆ పాయింట్ పి. సో ఫైనల్గా మన కంక్లూజన్ ఏంటంటే ఈ పాయింట్ ఏదైతే ఉందో అది మనం పేజ్ మీద రిప్రజెంట్ చేయొచ్చు. ఏది, ఇప్పుడు నేను ఏదైతే టిక్ మార్క్ చేస్తున్నానో ఆ పాయింట్ని. ఇప్పుడు ఫ్లై అనేది గాల్లో ఉంటుంది కదా, సో అది గ్రే కలర్లో ఏదైతే మనం చూపిస్తున్నామో షీట్ ఆఫ్ పేపర్ లాగా, ఆ పేపర్ కన్నా కింద ఎక్కడో ఇక్కడ గాల్లో ఒక పాయింట్ లాగా ఉంటుంది. ఓకే, అది కూడా ఈ పాయింట్ది కూడా డిస్టెన్స్ ఇట్ ఇస్ 8 meters ఫ్రమ్ ద ఫస్ట్ వాల్, ఇది కూడా 1 meter ఫ్రమ్ ద సెకండ్ వాల్. కాకపోతే ఈ గ్రే కలర్లో ఏదైతే పేజ్ ఉందో ఆ పేజ్లో కాకుండా దానికి కొద్దిగా కింద ఎక్కడో ఉంది. ఈ వాల్యూ ఎంత అంటే దీన్ని మనం సీలింగ్ అనుకున్నాం కదా, ఈ వాల్యూని హెచ్ అనుకున్నాం అనుకోండి. సీలింగ్ నుండి ఎంత హైట్, ఆ హెచ్ వాల్యూ ఏంటో మనం కనుక్కోవాలి. డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ పి ఏదైతే 3 ఇంటర్సెక్ట్ అవుతాయో అక్కడ నుండి డిస్టెన్స్ ఎంత అని ఇచ్చారు, 9 meters అని ఇచ్చారు. ఓకే, ఇప్పుడు వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే దేర్ ఇస్ అ సింపుల్ ఫార్ములా. అదేమవుతుందంటే డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ పి, ఆ ఫ్లై డిస్టెన్స్ ఏంటి ఫ్రమ్ ద పాయింట్ పి, 9 meters అని ఇచ్చారు కదా, అంటే 9 square. ఫస్ట్ ఆ డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ పిని స్క్వేర్ చేయాలి. 9 square ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఆఫ్ ఫ్లై ఫ్రమ్ ద ఫస్ట్ వాల్, అదేమవుతుంది 8 square, ప్లస్ డిస్టెన్స్ ఆఫ్ ఫ్లై ఫ్రమ్ ద సెకండ్ వాల్, అదేమవుతుంది 1 square, ప్లస్ డిస్టెన్స్ ఆఫ్ ద ఫ్లై ఫ్రమ్ ద సీలింగ్, అదెంత అవుతుంది h square. దిస్ విల్ బీ ద ఫార్ములా.
ఓకే, మీరు ఒకవేళ జామెట్రీ బుక్స్ రిఫర్ చేస్తే కనుక వాళ్ళు ఏమని ఇస్తారంటే ఓపీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అని ఇస్తారు. దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఎక్స్ వై అండ్ జెడ్ యాక్సిస్ తీసుకున్నాం అనుకోండి, గాల్లో ఏదో ఒక పాయింట్ ఉంటే కనుక ఇది ఏదైతే ఉందో దీన్ని 0, 0తో రిప్రజెంట్ చేస్తాము, 3 యాక్సిస్ మీట్ అయ్యే పాయింట్ని. ఇప్పుడు ఈ పాయింట్ అనేది గాల్లో ఏదైతే ఉందో అది ఈ ఆరిజిన్ లేదా 0, 0, 0 నుండి ఎంత డిస్టెన్స్లో ఉంది అని ఫైండ్ అవుట్ చేయడానికి ఇది మనం ఫార్ములా యూజ్ చేసేది. అంటే ఎక్స్ యాక్సిస్లో ఎంత ట్రావెల్ చేయాలి, వై యాక్సిస్లో ఎంత ట్రావెల్ చేయాలి, జెడ్ యాక్సిస్లో ఎంత ట్రావెల్ చేస్తే ఆ పాయింట్ని రీచ్ అవుతాము అని చెప్పడానికి XYZ మనం యూజ్ చేస్తాము. సో ఈ గాల్లో ఏదైతే పాయింట్ P ఉంటుందో డిస్టెన్స్ ఫ్రమ్ 0, 0, 0 విల్ బి ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఆ సేమ్ ఫార్ములాని ఇక్కడ అప్లై చేసాము, నథింగ్ మోర్ దెన్ దట్. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, 9 స్క్వేర్ అంటే 81 ఇస్ ఈక్వల్ టు 8 స్క్వేర్ 64 ప్లస్ 1 ప్లస్ హెచ్ స్క్వేర్. హెచ్ స్క్వేర్ ఏమవుతుంది 81 మైనస్ 1 అంటే ఎంత అవుతుంది 80 మైనస్ 64. ఈ వాల్యూ ఎంత అవుతుంది 16. సో హెచ్ వాల్యూ ఏమవుతుంది రూట్ ఆఫ్ 16. స్క్వేర్ నాట్ పంపిస్తే ఏమవుతుంది రూట్ అవుతుంది. సో హెచ్ ఇస్ ఈక్వల్ టు రూట్ 16 అంటే హెచ్ వాల్యూ ఏమవుతుంది 4 meters. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. I hope the visualization part is clear. ఒకవేళ క్లియర్ లేదు అంటే ప్లీజ్ ట్రై టు రైట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నేను ఒక క్లాస్ తీసుకొని హౌ డు వి రిప్రజెంట్ దట్ పాయింట్, హౌ డు యూ విజువలైజ్ దట్ పాయింట్ ఇన్ 3D అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ లుకింగ్ ఎట్ ద వెయిటేజ్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యూ డోంట్ రియల్లీ హ్యావ్ టు బాదర్. ఈ పాయింట్ ఎలా లొకేట్ అవుతుందో అర్థమయ్యి ఈ ఫార్ములా ఎలా అయ్యాలో అర్థమైతే కనుక వీ డోంట్ హ్యావ్ టు గో ఇన్ టు మచ్ డీటెయిల్. బట్ ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు నో ఇట్ ఇన్ డీటెయిల్ ప్లీజ్ రైట్ ఇట్ ఇన్ ద కామెంట్స్ అండ్ వీల్ హ్యావ్ వన్ సెషన్ వేర్ ఐ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ యూ. అంటే డైరెక్ట్గా లైవ్ స్ట్రీమ్ చేసి ఐ షో యూ అస్ టు ప్లేన్స్ రొటేట్ చేసి ఈ పాయింట్ని ఇలా లొకేట్ చేయాలి లేదా ఈ కోఆర్డినేట్స్ ఇలా లొకేట్ చేస్తామని ఐ ట్రై టు షో ఇట్ టు యూ. మ్యాథ్స్లో ఇది మనం డీటెయిల్గా తెలుసుకుంటాం కానీ ఇన్ CSAT ఆర్ ఇన్ లాజికల్ ఇన్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ వీ డోంట్ హ్యావ్ టు నో మచ్ ఇన్ డీటెయిల్. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఇందులో ఏమంటున్నారు, అన్ అగ్రికల్చర్ ఫీల్డ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ రెక్టాంగిల్. ఓకే, విత్ x1 as length, x2 as breadth. It is given that length plus breadth అంటే x1 plus x2 is equal to ఎంత ఇచ్చారు 40 అని ఇచ్చారు. Then what is the area of agriculture field అంటే ద ఏరియా దట్ ది అగ్రికల్చర్ ఫీల్డ్ విల్ నాట్ ఎక్సీడ్ అంటే ఈ వాల్యూ కన్నా మించదు ఈ ఫీల్డ్ ఏరియా అని వాళ్ళు అడిగినప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే దాని మీనింగ్ ఏమవుతుంది, మ్యాక్సిమం ఏరియా అడుగుతున్నారు. అంటే మ్యాక్సిమం ఏరియా ఇంత, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్సిమం ఏరియా 200 లేదా మ్యాక్సిమం ఏరియా 300 స్క్వేర్ మీటర్ లేదా మ్యాక్సిమం ఏరియా 400 అన్నాం అనుకోండి. అంటే ఈ ఫీల్డ్లో ఈ లెంత్ అండ్ బ్రెడ్త్ని ఎంత మార్చినా కానీ ఫీల్డ్ ఏరియా అనేది ఇంత దాటలేదు అని అర్థం, అవునా? సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇండైరెక్ట్గా క్వశ్చన్ ఏమి ఇచ్చారు, మ్యాక్సిమం ఏరియా ఎంతో ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు. మనకి ఏమని తెలుసు, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఏమని తెలుసు, లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఇక్కడ లెంత్ వాల్యూ ఏముంది x1, బ్రెడ్త్ వాల్యూ ఎంత ఉంది x2, x1 ఇంటూ x2 అంటే ఏమవుతుంది 40 మైనస్ x1, అవునా? ఇప్పుడు మనకి x1 టర్మ్స్లోనే ఉంది కదా, మ్యాక్సిమం ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అని మీరు అడగచ్చు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, x1 అండ్ x2 రెండింటి ఎడిషన్ ఏదైతే చేస్తున్నామో దాని వాల్యూ కాన్స్టెంట్గా ఉంది. అంటే మనకి ఇక్కడ ఫ్రీడమ్ ఉంది ఏమని, ఇప్పుడు x1 అనేది ఇంత తక్కువ ఉండొచ్చు, x2 అనేది ఇంత పెరగచ్చు, లేదా x1 అండ్ x2 రెండు ఈక్వల్ అయి ఉండొచ్చు. ఇక్కడ x1 ఈజ్ ఈక్వల్ టు x2 అయి ఉండొచ్చు, ఇక్కడ x1 చిన్నగా ఉండి x2 పెద్దగా అయి ఉండొచ్చు, లేదా ఇక్కడ ఏదైతే మనం ఇలా తీసుకున్నాం కదా ఇంకొంచెం పెద్దగా ఈ ఫామ్లోనే ఇంకొంచెం పెద్దగా ఉండొచ్చు, x1 అండ్ x2 కొద్దిగా మారి. సో అలా రకరకాల షేప్, మనం ఇలా రకరకాల షేప్ మార్చొచ్చు. కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్ ఏంటి, ఈ x1 అండ్ x2 యాడ్ చేస్తే ఖచ్చితంగా మనకి ఏ వాల్యూ రావాలి 40 అని రావాలి. ఇలా మార్చినప్పుడు మ్యాక్సిమం ఏరియా ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే మనం ఈ రెక్టాంగిల్ని స్క్వేర్గా మారుస్తామో అప్పుడు మనకి మ్యాక్సిమం ఏరియా అనేది వస్తుంది. ప్లీజ్ ట్రై టు రిమెంబర్ దిస్ పాయింట్. నేను మళ్ళీ చెప్తాను, వెన్ ఎవర్ వీ ట్రై టు చేంజ్ అ రెక్టాంగిల్ ఇంటూ అ స్క్వేర్, ఇచ్చిన రెక్టాంగిల్ కండిషన్ని మనం ఎప్పుడైతే స్క్వేర్గా మారుస్తామో దెన్ ద ఏరియా ఆఫ్ దట్ ఫిగర్ ఆర్ దట్ ఏరియా ఆఫ్ దట్ ఫీల్డ్ విల్ బీ మ్యాక్సిమం. దట్ విల్ రిజల్ట్ ఇన్ మ్యాక్సిమం ఏరియా. ఓకే, అంటే x1 ఈజ్ ఈక్వల్ టు x2 అయినప్పుడు మ్యాక్సిమం ఏరియా వస్తుంది అని మనం రిజల్ట్ చూసాము. డోంట్ గెట్ ఇన్ టు ద వై ఆర్ వాట్, ఎలా వచ్చింది మ్యామ్ ఇది ఎలా అంటే, మ్యాథ్స్లో మనం మ్యాక్సిమం మినిమం అనే కాన్సెప్ట్ ఉంటుంది అడ్వాన్స్ మ్యాథ్స్లో, అందులో దాన్ని బట్టి ఇది మనం సాల్వ్ చేస్తే కనుక డైరెక్ట్గా మనకి సైడ్ ఆఫ్ ద స్క్వేర్ వాల్యూ ఎప్పుడైతే మనకి రెక్టాంగిల్ అనేది స్క్వేర్గా మారుతుందో దెన్ ది ఏరియా విల్ బి మ్యాక్సిమం అనే కండిషన్ మనకు వస్తుంది. సో డూ నాట్ బాదర్ అబౌట్ ద వై అండ్ హౌ, just focus on the result that whenever a rectangle becomes a square, ఎప్పుడైతే ఒక రెక్టాంగిల్ స్క్వేర్గా మారుతుందో at that point the area of that field will be maximum. ఓకే, అంటే
మనం x1 ఈక్వల్ టు x2 అయినప్పుడు x1 ప్లస్ x2లో అది సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, x2 ప్లేస్లో కూడా x1, ఈ వాల్యూ ఎంత అవుతుంది 40, అంటే 2x1 వాల్యూ ఎంత అవుతుంది 40. సో x1 వాల్యూ విల్ బి ఈక్వల్ టు 20, ఎందుకంటే 2 1s 2 20s, x1 వాల్యూ 20 వచ్చింది. ఇప్పుడు x1 20 అయినప్పుడు అది స్క్వేర్ అని చూసాం కదా, x1 ఈక్వల్ టు 20, x2 ఈక్వల్ టు 20. ఏరియా ఆఫ్ స్క్వేర్ ఏమవుతుంది సైడ్ స్క్వేర్, అంటే 20 స్క్వేర్, విచ్ విల్ బి ఈక్వల్ టు 400 స్క్వేర్ మీటర్స్. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. క్వశ్చన్లో డైరెక్ట్గా వాళ్ళు మాక్సిమం ఏరియా ఫైండ్ అవుట్ చేయమని ఇవ్వలేదు, ఎంత ఏరియా కన్నా ఎక్కువ దాటలేదు ఫీల్డ్ ఏరియా అంటున్నారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జామ్లో మీకు మాక్సిమం మార్క్స్ 100 వస్తాయి అన్నాను అనుకోండి, మీకు మీ మార్క్స్ 105 రాగలవా? రాలేవు కదా. అంటే మాక్సిమం మీ మార్క్స్ 100 దాటి వెళ్ళలేవు. ఇక్కడ కూడా క్వశ్చన్ అదే అడుగుతున్నారు, ఏరియా ఎంత దాటి వెళ్ళలేదు అంటే మాక్సిమం ఏరియా ఎంత అని అడుగుతున్నారు. ఓకే, ఐ హోప్ ది ఎనాలజీ ఈస్ క్లియర్, ఐ హోప్ ద వే వీఆర్ డిరైవింగ్ ఇస్ క్లియర్. ఈ క్వశ్చన్లో ఏమంటున్నారు, అ పీస్ ఆఫ్ 10 ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ రెక్టాంగిల్ హ్యావింగ్ లెంత్ ఆఫ్ 12 cm అండ్ విడ్త్ ఆఫ్ 8 cm. అంటే ఒక షీట్ ఉంది, రెక్టాంగులర్ షీట్, లెంత్ 12 cm, విడ్త్ ఏమో 8 cm అని ఇచ్చారు. ఓకే, దిస్ ఈస్ యూస్ టు కన్స్ట్రక్ట్ అ క్లోజ్డ్ క్యూబ్. వాట్ ఈస్ ద సైడ్ ఆఫ్ ద క్యూబ్? అవునా, అంటే దీంతో ఒక క్యూబ్ని తయారు చేస్తున్నారు. వాట్ ఈస్ ద సైడ్ ఆఫ్ ద క్యూబ్ అని అడుగుతున్నారు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ షీట్ ఏదైతే ఏరియా ఉందో ఈ మొత్తం ఏరియాతోనే కదా క్యూబ్ని తయారు చేస్తుంది. అవునా, అంటే ఈ షీట్ మొత్తాన్ని దాంట్లో వాడుతున్నప్పుడు ఈ క్యూబ్లో ఉన్న అన్ని సైడ్స్ ఏరియాని యాడ్ చేసాం అనుకోండి, దట్ షుడ్ బి ఈక్వల్ టు ఏరియా ఆఫ్ దిస్ రెక్టాంగులర్ షీట్. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. లెట్స్ రివైజ్ ఇట్ వన్స్ అగైన్. ఈ రెక్టాంగులర్ షీట్ ఏరియా ఏదైతే ఉంటుందో ఈ మొత్తం షీట్ యూజ్ చేసే కదా ఈ క్యూబ్ని చేస్తుంది. ఇంకా ఎక్స్ట్రాగా ఏం షీట్ ముక్క కానీ ఏం మెటీరియల్ కానీ వాడట్లేదు. మొత్తానికి ఈ షీట్తోనే ఒక క్లోజ్డ్ క్యూబ్ని తయారు చేస్తున్నారు. ఓకే, ఈ షీట్ ఏరియా ఎంత అవుతుంది? 12 into 8 అంటే ఎంత అవుతుంది? 96 స్క్వేర్ సెంటీమీటర్ అవుతుంది. అవునా, ఈ షీట్ మొత్తాన్ని యూజ్ చేసే క్యూబ్ చేస్తున్నారు కదా, అంటే క్యూబ్లో ఎన్ని ఫేసెస్ ఉంటాయి? 6 ఫేసెస్ ఉంటాయి. అంటే ఇది 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 అలా 4 ఫేసెస్, టాప్ అండ్ బాటమ్. సో అలా 6 ఫేసెస్ ఉంటాయి కదా క్యూబ్కి. సో 6 ఫేసెస్ ఏరియా మొత్తాన్ని యాడ్ చేసాం అనుకోండి, అప్పుడు అది ఏమవ్వాలి? దట్ షుడ్ బి ఈక్వల్ టు ది ఏరియా ఆఫ్ దిస్ ప్లేట్. అవునా, ఇప్పుడు ఏరియా ఆఫ్ 6 ఫేసెస్ ఫైండ్ అవుట్ చేయాలి. ప్రతి ఫేస్ చూస్తే కనుక ఈ ఫేస్ చూసామనుకోండి, మనకేం తెలుసు? క్యూబ్ అంటే లెంత్, బ్రెడ్త్, హైట్ 3 ఈక్వల్ అని తెలుసు. లెంత్ అండ్ బ్రెడ్త్ అండ్ హైట్ని ఏ అనుకుందాం. ఇప్పుడు ఏరియా ఆఫ్ ఈ ఫేస్ ఏమవుతుంది? ప్రతి ఫేస్ స్క్వేర్లో ఉంటుంది కదా, సో ఈ ఫేస్ ఏరియా ఏమవుతుంది? సైడ్ స్క్వేర్, అంటే ఏ స్క్వేర్. ఈ ఫేస్ ఏరియా ఏమవుతుంది? ఏ స్క్వేర్. ఈ ఫేస్ ఏరియా ఏమవుతుంది? ఏ స్క్వేర్. అలా ప్రతి ఫేస్ని తీసుకుంటే కనుక, అంటే ప్రతి ఫేస్ అంటే నా మీనింగ్ ఏంటంటే, ఇలా స్క్వేర్ షేప్లో ఏదైతే మనకి ఏరియా ఉంటుందో ఒక్కొక్క ఫేస్లో ఒక్కొక్క డైరెక్షన్లో క్యూబ్ది 6 ఫేసెస్ అంటున్నాం కదా, అలా ఒక్కొక్క ఫేస్ని మనం తీసుకున్నట్టయితే కనుక అదొక స్క్వేర్లో ఉంటుంది. దాని సైడ్ ఏమవుతుంది? ఏ. సో ఇట్స్ ఏరియా విల్ బి ఏ స్క్వేర్. టోటల్ ఏరియా ఏమవుతుంది? అన్ని ఫేసెస్ది కలిపితే ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. అలా ఎన్ని ఫేసెస్ది యాడ్ చేయాలి? 6 ఫేసెస్ యాడ్ చేయాలి. అదేమవుతుంది? 6 into ఏ స్క్వేర్ ఆర్ 6a స్క్వేర్. అవునా, సో దిస్ వాల్యూ ఆఫ్ 6a స్క్వేర్ షుడ్ బి ఈక్వల్ టు 96. సో ఏ వాల్యూ ఏమవుతుంది? 6 1s 6 16s, అంటే ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 16. ఏ వాల్యూ ఎంత అవుతుంది? √16, అంటే ఈ వాల్యూ ఏమవుతుంది? 4 centimeters. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. ఓకే, ఇది ఇలా కన్వర్ట్ అయినప్పుడు ఆ ఏరియా అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఆ పాయింట్ కనుక మనం, ఆ లాజికల్ పాయింట్ కనుక మనం అప్లై చేయగలిగితే ద క్వశ్చన్ ఇస్ సాల్వ్డ్. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఇఫ్ యూ హ్యావ్ టు మేక్ అ నోట్ ఆఫ్ 2 formulas హియర్, ఇక్కడ ఒక 2 formulas మనం నోట్ చేయాలనుకుంటే కనుక, ఫస్ట్ ఫార్ములా ఏమవుతుందంటే, ఇప్పుడు మనం క్యూబ్ని అన్ని డైరెక్షన్స్లో, ఇప్పుడు ఇది క్యూబ్ అని తీసుకున్నాం అనుకోండి, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4, ఫేజ్ 5, ఫేజ్ 6, ఈ అన్ని 6 ఫేసెస్ని తీసుకున్నాం కదా, అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా, ఇవి ఏవైతే మనం 6 ఫేసెస్ ఏరియా ఫైండ్ అవుట్ చేసామో దాన్ని టోటల్ సర్ఫేస్ ఏరియా అని అంటాము. ఓకే, టోటల్ సర్ఫేస్ ఏరియా, ఇది క్యూబ్ కదా, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ అంటే ఏంటి? మనం అన్ని ఫేసెస్, టోటల్గా ఎన్ని ఫేసెస్ ఉన్నాయని చూసాము? 6 ఫేసెస్ ఉన్నాయని చూసాం. 6 ఫేసెస్ ఏరియా మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 6a స్క్వేర్ అని వచ్చింది కదా ఇందాక, ఒకవేళ సైడ్ ఆఫ్ ద క్యూబ్ని అనుకుంటే. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ ఇస్ 6a స్క్వేర్, అంటే అన్ని క్యూబ్లో ఉన్న అన్ని ఫేసెస్ ఏరియాని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 6a స్క్వేర్, గివెన్ a ఇస్ ద సైడ్ ఆఫ్ ద క్యూబ్. ఒకవేళ క్యూబ్ ప్లేస్లో మనకు క్యూబాయిడ్ ఉందనుకోండి, ఇలా క్యూబాయిడ్ ఉందనుకోండి, లెంత్ L, బ్రెడ్త్ B, హైట్ H ఉందనుకోండి, అప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏమవుతుంది? టోటల్ సర్ఫేస్ ఏరియా మీనింగ్స్ ఏముంటుంది? ఏమని? ఈ అన్ని ఫేసెస్, ఇక్కడ కూడా ఎన్ని ఫేసెస్ ఉంటాయి మనకి? 6 ఫేసెస్ ఉంటాయి. కాకపోతే ప్రతి ఫేస్ ఎలా ఉంటుంది? రెక్టాంగిల్ లాగా ఉంటుంది. ఇక్కడ ప్రతి ఫేస్ ఎలా ఉంటుంది? ప్రతి ఫేస్ ఇలా స్క్వేర్లా ఉంటుంది. ఇక్కడ ప్రతి ఫేస్ ఎలా ఉంటుంది? ఒక రెక్టాంగిల్ లాగా ఉంటుంది. అవునా, అంటే ఇక్కడ అన్ని ఫేసెస్, అంటే 6 ఫేసెస్ ఏవైతే మనకు ఉంటాయో వాటి అన్నిటి ఏరియా యాడ్ చేసామనుకోండి, అదేమవుతుంది? టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్. ఈ వాల్యూ ఏమవుతుందంటే
2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ ఎల్హెచ్ అంటే ఎల్ ఇంటూ బి, బి ఇంటూ హెచ్, హెచ్ ఇంటూ ఎల్, ఈ మూడింటిని యాడ్ చేసి దాన్ని ఇంటూ 2 చేసామనుకోండి, దట్ విల్ గివ్ అస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ దిస్ క్యూబాయిడ్. అంటే ఇప్పుడు లాస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ లో వాళ్ళు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ రిలేటెడ్ ఫార్ములా అడిగారు. ఇప్పుడు నెక్స్ట్ టైం క్యూబాయిడ్ అడిగారు అనుకోండి, మనం అక్కడ కూర్చొని ఈ ఫార్ములాని డిరైవ్ చేసే బదులు డైరెక్ట్ గా ఇఫ్ యూ హ్యావ్ దిస్ ఫార్ములా ఇన్ మైండ్ మనం సాల్వ్ చేసే క్వశ్చన్ ని. దట్ ఈస్ వై this is the formula that I gave for total surface area of cuboid. Total surface area of cube అంటే ఏమవుతుంది 6a square. ఓకే, ఇందాక మనం 6a square ని మాన్యువల్ గా క్యాలిక్యులేట్ చేసాం. అదే ఒకవేళ మీకు ఆల్రెడీ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఫార్ములా 6a square అని తెలిస్తే కనుక మనం డైరెక్ట్ గా 6a square is equal to 12 into 8 అని సాల్వ్ చేసి డైరెక్ట్ గా ఆన్సర్ 4 cm అని పెట్టేసేవాళ్ళం. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి, ఇందులో ఏమంటున్నారు, సిలిండ్రికల్ ఓవర్ హెడ్ ట్యాంక్, సిలిండ్రికల్ ఫామ్ లో ఉంది ఒక ఓవర్ హెడ్ ట్యాంక్. ఓకే, ఇట్స్ రేడియస్ ఇస్ 2 meter and its height is 7 meters. ఈ height ని 7 meters అని ఇచ్చారు. And it is to be filled from an underground tank of size. ఏదైతే అండర్ గ్రౌండ్ లో ట్యాంక్ ఉందో దీంతో దాన్ని ఫిల్ చేయాలి అని చెప్తున్నారు. దీని డైమెన్షన్స్ ఎంత ఇచ్చారు, 5.5 లెంత్, 4 ఏమో విడ్త్, 6 meters హైట్ అని ఇచ్చారు. How much portion of the underground tank is still filled with water after filling the overhead tank completely? అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, మీ దగ్గర ఇలాంటి ఒక గిన్నె ఉంది అనుకుందాం, ఇలాంటి ఒక డబ్బా లాంటి గిన్నె, ఇలాంటి 2 గిన్నెలు ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఈ డబ్బా నిండా పాలు ఉన్నాయి అనుకుందాం. దెర్ ఇస్ ఫుల్ ఆఫ్ మిల్క్ ఇన్ దిస్ బాక్స్. ఈ డబ్బా నిండా మీకు పాలు ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఈ పాలని ఈ మొత్తం ఇది ఏదైతే సిలిండ్రికల్ గిన్నె ఉందో మన దగ్గర దాంట్లో నింపేసాం అనుకోండి. కొన్ని పాలు ఇప్పుడు దీని కెపాసిటీ ఎక్కువ అనుకోండి, ఇది ఏదైతే ఓకే దీన్ని బాక్స్ 1, దీన్ని బాక్స్ 2 అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు బాక్స్ 2 నిండా కండిషన్ ఏంటి, బాక్స్ 2 నిండా మిల్క్ ఉంది. ఇప్పుడు నేను ఏమంటున్నాను, ఈ బాక్స్ 2లో ఉన్న మిల్క్ని బాక్స్ 1లో అంటే ఫస్ట్ గిన్నెలో వేయండి అని చెప్తున్నాను. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే బాక్స్ 2 కెపాసిటీ ఎక్కువ బాక్స్ 1 కన్నా, అలా కెపాసిటీ ఎక్కువ కాబట్టి బాక్స్ 1లో పోసిన అంటే ఫస్ట్ గిన్నెలో నిండా పోసిన తర్వాత కూడా కొన్ని పాలు మిగిలిపోతాయి బాక్స్ 2లో. అది ఎప్పుడు మిగిలిపోతాయి, ఎప్పుడైతే బాక్స్ 2 కెపాసిటీ అనేది బాక్స్ 1 కన్నా ఎక్కువ ఉంటుందో అప్పుడు అన్ని కొన్ని ఎక్స్ట్రా పాలు మిగిలిపోతాయి. ఎంత మిగిలిపోయాయి అంటే మీరు ఏం చెప్తారు, B2 కెపాసిటీ B1 కన్నా ఎక్కువ, సెకండ్ గిన్నె ఏదైతే ఉందో దాని కెపాసిటీ ఫస్ట్ గిన్నె కన్నా ఎక్కువ. ఎన్ని ఎక్కువ మిగిలిపోయాయి అంటే ఏం చెప్తారు, సెకండ్ గిన్నె కెపాసిటీ మైనస్ ఫస్ట్ గిన్నె కెపాసిటీ అంటే కెపాసిటీ ఆఫ్ B2 మైనస్ కెపాసిటీ ఆఫ్ B1. కెపాసిటీ ఆఫ్ బాక్స్ అంటే ఏమవుతుంది, అది వాల్యూమే కదా, అంటే వాల్యూమ్ ఆఫ్ బాక్స్ B2 మైనస్ వాల్యూమ్ ఆఫ్ బాక్స్ B1. ఇది చేసినప్పుడు వాల్యూమ్ అంటే ఏంటి, ఎంత అందులో మనం ఏదైనా లిక్విడ్ నింపినా కానీ ఏమన్నా నింపినా కానీ ఎంత పడుతుంది అనే మెజరే వాల్యూమ్ కదా. సో కెపాసిటీ ఆఫ్ B2 లేదా కెపాసిటీ ఆఫ్ బాక్స్ 2 లేదా సెకండ్ గిన్నె కెపాసిటీ ఎలా మెజర్ చేస్తున్నాం మనము, వాల్యూమ్ ఆఫ్ సెకండ్ బాక్స్, వాల్యూమ్ ఆఫ్ సెకండ్ బాక్స్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ ఫస్ట్ బాక్స్. అలా చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, ఎంత ఎక్స్ట్రా పాలు మిగిలిపోయాయి సెకండ్ గిన్నెలో అని వస్తుంది. అవునా, సేమ్ ఫండా, ఎగ్జాక్ట్ సేమ్ ఫండా షుడ్ బి అప్లైడ్ ఇన్ దిస్ క్వశ్చన్. ఓకే, కాకపోతే సెకండ్ బాక్స్ కెపాసిటీ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ బాక్స్ ఏమవుతుంది మనకి ట్యాంక్ అవుతుంది, సెకండ్ బాక్స్ ఏమవుతుంది ఈ రెక్టాంగులర్ ఏదైతే అండర్ గ్రౌండ్ ట్యాంక్ ఇచ్చారో అది అవుతుంది. ఫస్ట్ దాంట్లో సిలిండ్రికల్ ట్యాంక్ అని ఇచ్చారు. ఇక్కడ మనకి ఏం తెలియాలి అంటే సిలిండ్రికల్ ట్యాంక్ వాల్యూమ్ ఏమవుతుందో తెలియాలి. దాని ఫార్ములా ఏంటంటే పై ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్. పై ఆర్ స్క్వేర్ హెచ్ ఇస్ ద వాల్యూమ్ ఆఫ్ సిలిండ్రికల్ ట్యాంక్, లేదా వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఏమవుతుందంటే పై ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్. పై అంటే ఏంటి, పై వాల్యూని మీరు 22/7 అని కన్సిడర్ చేయండి. పై ఇస్ అ కాన్స్టెంట్ హూస్ వాల్యూ ఇస్ 22/7. ఓకే, 22/7 ఇంటూ ఆర్ అంటే ఏంటి, రేడియస్. ఇప్పుడు సిలిండర్ని మనం ఎలా చేస్తున్నాము, ఫస్ట్ ఇలా ఒక సర్కిల్ గీసి తర్వాత ఇలా ఎక్స్టెండ్ చేస్తున్నాం కదా, అంటే సర్కిల్ రేడియస్ ఏముంది 2. ఆల్రెడీ రేడియస్ ఆఫ్ సర్కిల్ ఎంత ఇచ్చారు, రేడియస్ ఆఫ్ ట్యాంక్ 2 అని ఇచ్చారు కదా. సో రేడియస్ ఇస్ 2 స్క్వేర్ ఇంటూ హైట్ ఎంత అని ఇచ్చారు 7 అని ఇచ్చారు. ఈ 7 క్యాన్సిల్ అయిపోతుంది. 22 ఇంటూ 2 స్క్వేర్ అంటే ఎంత 4, 22 4s 88. అంటే ఏంటి, ఈ బాక్స్ 1 లేదా ట్యాంక్ 1 దీని కెపాసిటీ ఎంత 88 మీటర్ క్యూబ్. మీటర్ క్యూబ్ ఎందుకు వచ్చింది, వాల్యూమ్ కాబట్టి. ఇక్కడ మీరు చూసినా కానీ రేడియస్ని 2 times మల్టిప్లై చేస్తున్నాం. రేడియస్ మీటర్స్లో ఉంది కదా, అంటే మీటర్ ఇంటూ మీటర్, మీటర్ స్క్వేర్ అయింది. హైట్ ఎంతలో ఉంది, మీటర్లో ఉంది. సో ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే మీటర్ క్యూబ్లో కన్వర్ట్ అయింది యూనిట్ కూడా. సో ద వాల్యూమ్ ఇస్ ఇన్ మీటర్ క్యూబ్. 88 మీటర్ క్యూబ్ లేదా 88 అనేది ఫస్ట్ ట్యాంక్ యొక్క కెపాసిటీ. తర్వాత ఏమంటున్నారు, మనం సెకండ్ ట్యాంక్ కెపాసిటీ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడే కదా ఎంత మిగిలిపోయాయో తెలిసేది. ఇప్పుడు సెకండ్ ట్యాంక్ కెపాసిటీ ఏమవుతుంది, ఇది క్యూబాయిడే కదా, అవునా. సెకండ్ ట్యాంక్ అనేది క్యూబాయిడ్ ఫామ్లో ఉంది. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఏమవుతుంది, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. ఈ వాల్యూ ఏమవుతుందంటే 5.5 ఇంటూ 4 ఇంటూ 6. అంటే ఇది ఎంత అవుతుంది, 5.5 ఇంటూ 2 అంటే 11 వస్తుంది. 11 ఇంటూ 2 22. 22 ఇంటూ 6 అంటే ఏమవుతుంది
132 వస్తుంది ఆ వాల్యూ మనకి, 132 మీటర్ క్యూబ్. ఇప్పుడు క్వశ్చన్లో ఏమడుగుతున్నారు, హౌ మచ్ పోర్షన్ ఆఫ్ ది అండర్ గ్రౌండ్ ట్యాంక్ ఈస్ ఫిల్డ్ విత్ వాటర్ ఆఫ్టర్ ఫిల్లింగ్ ది ఓవర్ హెడ్ ట్యాంక్. ఫస్ట్ ఎన్ని వాటర్ మిగిలిపోయాయో కౌంట్ చేద్దాం. ఎన్ని వాటర్ మిగిలిపోయాయంటే ఏం చేయాలి, 132 మైనస్ 88. ఇన్ని వాటరే కదా మిగిలిపోయేది. సో 132 మైనస్ 88 చేస్తే ఏమొస్తుంది, 44. అవునా? సో 44 మీటర్ క్యూబ్ ఆఫ్ వాటర్ అనేది ఈ ట్యాంక్లో మిగిలిపోయాయి. క్వశ్చన్లో హౌ మచ్ పోర్షన్ ఆఫ్ అండర్ గ్రౌండ్ ట్యాంక్ అంటే ఈ మొత్తం కెపాసిటీ మనకి V అని తెలుసు. ఆ V ఎంత వచ్చింది మనకి వాల్యూ, ఈ ట్యాంక్ మొత్తం కెపాసిటీ 132 మీటర్ క్యూబ్ అని తెలుసు. ఎంత మిగిలిపోయాయి, ఎన్ని వాటర్ మిగిలిపోయాయి, 44 మీటర్ క్యూబ్ వాటర్ మిగిలిపోయాయి. ఏ లెవెల్లో ఉంటాయి అప్పుడు వాటర్, 44 డివైడెడ్ బై 132 చేసామనుకోండి, ఎంత పోర్షన్ మిగిలిపోయిందో మనం చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేక్ ఉందనుకుందాం. ఓకే, ఆ కేక్లో ఇప్పుడు ఈ కేక్ ఏరియా లేదా పిజ్జా ఏరియా ఫర్ ఎగ్జాంపుల్ 154 స్క్వేర్ సెంటీమీటర్ అని అనుకుందాం. ఓకే, ఇప్పుడు నేను నా పోర్షన్ ఇది ఏదైతే 1/4 ఉందో దీన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసి ఇంత పోర్షన్ నేను తినేసాను నా పోర్షన్ అన్నా అనుకోండి. మిగిలిన పోర్షన్ ఏరియా మనకి ఏమవుతుంది, ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ వాల్యూ వచ్చింది, మిగిలిన పోర్షన్ ఏరియా ఎంత పోర్షన్ మిగిలిపోయిందంటే మనం ఏం చేస్తాము, ఎక్స్ డివైడెడ్ బై 154 చేసామనుకోండి. ఈ వాల్యూ ఖచ్చితంగా ఎంత వస్తుందంటే 3/4 అని వస్తుంది. సో నేను చెప్పాలనుకునే పాయింట్ ఏంటంటే మనం ఎంత ఫ్రాక్షన్ మిగిలిపోయింది అంటే మనం ఏం చేస్తాము, డైరెక్ట్గా ఈ వాల్యూమ్ వాటర్ లెవెల్ ఎంత వాల్యూమ్ మిగిలిపోయింది డివైడెడ్ బై టోటల్ వాల్యూమ్ చేసినప్పుడు వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ ఆఫ్ వాటర్ దట్ ఈస్ రిమైనింగ్, ఆ వాల్యూ అనేది మనకు వస్తుంది. ఇది 22 టేబుల్లో 2 టైమ్స్ పోతుంది, 22 6 టైమ్స్ పోతుంది. ఇందాక కదా క్యాలిక్యులేట్ చేసింది. సో 2 1s 2 3s అంటే వాల్యూ ఏమవుతుంది 1/3. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. ఈ క్వశ్చన్ చూడండి, ఇందులో ఏమంటున్నారు, ఇఫ్ లెంత్ బ్రెడ్త్ అండ్ హైట్ ఆఫ్ క్యూబాయిడ్ ఆర్ ఇంక్రీస్డ్ బై 5%, 10% అండ్ 20% రెస్పెక్టివ్లీ. అంటే లెంత్ని ఎంత పర్సెంటేజ్ పెంచారు, 5%, బ్రెడ్త్ని ఎంత పెంచారు, 10% పెంచారు, హైట్ని ఎంత పర్సెంటేజ్ పెంచారు, 20% పెంచారు. అప్పుడు వాల్యూమ్ ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది అని ఇచ్చారు. అవునా? అంటే వాల్యూమ్ మనకి ఏమని తెలుసు, వాల్యూ LBH అని తెలుసు. ఒరిజినల్గా దాని వాల్యూ L/B/H. కానీ లెంత్ బ్రెడ్త్ అండ్ హైట్ మూడింటిని పెంచారు కదా. ఎంత పెంచారు, ఇప్పుడు 5% పెరిగింది అనుకోండి, పెరిగిన వాల్యూ ఎంత అవుతుంది, L/5/100. దీనికి ఒరిజినల్ Lతో యాడ్ చేసామనుకోండి, ఇది టోటల్ వాల్యూ ఆఫ్ లెంత్ అవుతుంది. ఈ L/5/100 అనేది ఏమవుతుంది, ఎంత వాల్యూ పెరిగిన అమౌంట్ అవుతుంది. L ప్లస్ ఈ వాల్యూ చేసామనుకోండి, దట్ విల్ బీ ద యాక్చువల్ లెంత్ నౌ. అవునా? అంటే ఈ వాల్యూ ఎలా వస్తుంది మనకి, L/1 + 5/100. సిమిలర్గా బీకి రాయాలనుకోండి, అప్పుడు అది ఏమవుతుంది, B/1 + 10/100. ఇప్పుడు అక్కడ 5% కాబట్టి 1 + 5/100 అని రాసాం, 10% కాబట్టి 1 + 10/100 అని రాసాం. హెచ్ వాల్యూ ఏమవుతుంది, H/1 + 20/100. ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఇప్పుడు దీన్ని ఫర్దర్గా ఎలా సింప్లిఫై చేసుకోవచ్చు, L/1.05 అంతేనా. 5/100 అంటే ఏమవుతుంది, 0.05 అవుతుంది కదా. సో 1.05. తర్వాత బ్రెడ్త్ ఏమవుతుంది, B/1.1. తర్వాత హైట్ ఏమవుతుంది, H/0 క్యాన్సిల్ అయిపోతుంది, ఇదేమవుతుంది 1.2. ఇప్పుడు మూడింటిని మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, L/B/H 1.05 1.1 1.2. ఈ వాల్యూ ఏమవుతుంది, న్యూ వాల్యూమ్. ఈ L/B/H ఏంటి, ఓల్డ్ వాల్యూమ్. సో ఇప్పుడు చేంజ్ ఎంత అయిందంటే మనం ఏం చేయాలి, విత్ రెస్పెక్ట్ టు ఈ వాల్యూని మనం ఎంత చేంజ్ అయిందో ఫైండ్ అవుట్ చేస్తాం కదా. సో ఫస్ట్ ఆ డిఫరెన్స్ ఏంటో క్యాలిక్యులేట్ చేద్దాం. ఆ డిఫరెన్స్ ఏమవుతుంది, LBH × 1.05 × 1.1 × 1.2 మైనస్ LBH, ఈ వాల్యూ ఒరిజినల్ వాల్యూ, డివైడెడ్ బై LBH. ఇదేంటి, విత్ రెస్పెక్ట్ టు ఈ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి డివైడెడ్ బై LBH అవుతుంది, ఇంటూ 100. ఓకే, ఈ LBHని పైన కామన్ తీసామనుకోండి, ఏమవుతుంది, LBH × 1.05 × 1.1 × 1.2 మైనస్ 1 డివైడెడ్ బై LBH ఇంటూ 100. LBH క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు ఇది ఏమవుతుంది, 1.05 × 1.1 × 1.2 మైనస్ 1 ఇంటూ 100. దిస్ విల్ గివ్ యూ ది ఆన్సర్ ఇన్ పర్సెంటేజ్. ఒకసారి మీరు 105 × 11 × 12 చేశారనుకోండి, ఆ వాల్యూ ఎంత వస్తుంది, 11 × 12 చేస్తే 132 వస్తుంది. 132 × 105 చేస్తే ఏమవుతుంది, 13860 వస్తుంది ఆ వాల్యూ. ప్లీజ్ ట్రై టు క్యాలిక్యులేట్ అండ్ సీ వాట్స్ ది ఆన్సర్. ఓకే, ఇప్పుడు మనకు పాయింట్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 పాయింట్స్ ఉన్నాయి. అంటే 1 2 3 4 పాయింట్ అనేది ఇక్కడ ల్యాండ్ అవుతుంది ఫైనల్గా ఈ డెసిమల్స్ని మల్టిప్లై చేస్తే. సో ఈ వాల్యూ ఎంత వస్తుంది, 1.3860 మైనస్ 1 ఇంటూ 100. ఈ -1 చేస్తే ఏమవుతుంది, 0.3860 ఇంటూ 100. ఇప్పుడు ఇది ఎలా సింప్లిఫై అవుతుంది, డెసిమల్ అనేది 1 2 ప్లేసెస్ షిఫ్ట్ అవుతుంది. సో ఇది ఏమవుతుంది, 38.63
percentage. So the answer is option C. Okay, I hope it is very clear. Now take this as a homework question. It is similar basis లో ఉన్న question. Last time మనం ఏం ఫైండ్ అవుట్ చేసాం ఇందాక, what is the percentage change in volume. ఇక్కడ ఏమంటున్నారు, how much will be the increase in area of the new garden if the length is increased by 40% and width is decreased by 20% అన్నారు. అక్కడ మనం ఏం చూసాము, రెండు ఇంక్రీజ్ అయ్యాయి, అన్ని ఇంక్రీజ్ అయ్యాయి. లెంత్ ఇంక్రీజ్ అయింది, బ్రెడ్త్ ఇంక్రీజ్ అయింది, హైట్ కూడా ఇంక్రీజ్ అయింది. ఇక్కడ ఏమవుతుంది, లెంత్ ఇంక్రీజ్ చేస్తున్నారు, బ్రెడ్త్ డిక్రీజ్ చేస్తున్నారు. అలా చేసినప్పుడు ఏరియా ఎంత, న్యూ ఏరియా ఏమవుతుంది, పెరుగుతుందా తగ్గుతుందా లేదా ఏమవుతుందా వాల్యూ అనేది అడుగుతున్నారు. ఇందాక మోడల్ అర్థమైతే కనుక దిస్ విల్ బి ఈజీలీ సాల్వ్. ప్లీజ్ ట్రై టు సాల్వ్ దిస్ క్వశ్చన్ అండ్ మెన్షన్ ది ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో ఏమంటున్నారు, హౌ మెనీ డయాగ్నల్స్ కెన్ బి డ్రాన్ బై జాయినింగ్ ద వర్టిసెస్ ఆఫ్ అన్ ఆక్టాగన్. ఆక్టాగన్ అంటే ఏంటంటే దేర్ విల్ బి 8 సైడ్స్. ఇప్పుడు ట్రయాంగిల్ అంటే మనం ఏం చెప్తున్నాము, 3 సైడ్స్ అని చెప్తున్నాము కదా. 3 సైడ్స్ ఉంటే ట్రయాంగిల్ అంటున్నాము, 4 సైడ్స్ ఉంటే రెక్టాంగిల్ అని అంటున్నాము, 5 సైడ్స్ ఉంటే దాన్ని పెంటగన్ అంటున్నాం. పెంటా అంటే 5, హెక్సా అంటే 6, సెప్టా అంటే 7, ఆక్టా అంటే 8. సో ఆక్టాగన్ అంటే 8 సైడ్స్ ఉన్న ఒక పాలిగాన్ ని మనం ఆక్టాగన్ అని అంటాం. ఓకే, ఇక్కడ ఏమున్నాయి, 1 2 3 4 5 6 7 8 సైడ్స్ ఉన్నాయి కదా. వాళ్ళు ఏమంటున్నారు, హౌ మెనీ డయాగ్నల్స్ కెన్ బి డ్రాన్ అని అంటున్నారు. డయాగ్నల్ అంటే ఏంటంటే ఇది ఏదైతే కార్నర్ పాయింట్స్ ఉన్నాయో వీటిని మనం వర్టెక్స్ అంటాం. ఈ టెక్నికాలిటీస్ మీరు గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు, బట్ ఐఎమ్ జస్ట్ సేయింగ్. ఈ వర్టెక్స్ని, ఒక వర్టెక్స్ని ఇంకొక వర్టెక్స్కి జాయిన్ చేస్తే కనుక, ఈ కార్నర్, ఒక కార్నర్ పాయింట్ని ఇంకొక కార్నర్ పాయింట్కి జాయిన్ చేస్తే ఇలాంటి లైన్స్ని మనం డయాగ్నల్ అని అంటాం. ఇప్పుడు మనం రెక్టాంగిల్లో కూడా చెప్తాం కదా, ఇలా జాయిన్ చేసినప్పుడు డయాగ్నల్ అంటాం, ఇది జాయిన్ చేసినప్పుడు డయాగ్నల్ అంటాం. ఎందుకంటే ఇవి 4 ఏమవుతాయి, కార్నర్ పాయింట్స్ అవుతాయి కదా. సో ఒక కార్నర్ పాయింట్ని ఇంకొక కార్నర్ పాయింట్కి జాయిన్ చేసినప్పుడు అది ఏమవుతుంది, డయాగ్నల్ అవుతుంది. ఇక్కడ కూడా సిమిలర్గా ఈ కార్నర్ పాయింట్ని దీంతో జాయిన్ చేస్తే అది కూడా డయాగ్నల్, ఇది కూడా డయాగ్నల్, ఇది కూడా డయాగ్నల్ అవుతుంది, ఇది కూడా డయాగ్నల్ అవుతుంది. అలా ఇలాంటివి ఎన్ని నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ వస్తాయి అంటున్నారు. ఇప్పుడు ఇది ఓన్లీ ఈ కార్నర్ పాయింట్కి, ఈ కార్నర్ పాయింట్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు బ్లూతో మార్క్ చేస్తున్నాను, ఇది తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఇది ఏమవుతుంది, దీంతో ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, ఇలా రాయొచ్చు, ఇలా గీయొచ్చు, తర్వాత ఇలా కూడా గీయొచ్చు. అవునా, ఇలా ఎన్ని నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఫామ్ అవుతాయి అంటున్నారు. నా ఇలా అన్ని గీసి కౌంట్ చేయాలా మ్యామ్ అంటే దెర్ ఇస్ అ ఫార్ములా ఏంటి, ఫార్ములా ఇస్ n ఇంటూ n-3/2. ఇప్పుడు ఈ n వాల్యూ ఏంటి అంటే, n అంటే నంబర్ ఆఫ్ సైడ్స్. ఇక్కడ ఆక్టగన్ అంటే ఎన్ని సైడ్స్ అని చూసాం మనము, 8 సైడ్స్ అని చూసాం. ఆక్టగన్ అంటే 8 సైడ్స్. సో వాల్యూ ఆఫ్ n విల్ బీ ఈక్వల్ టు 8. అంటే ఈ వాల్యూ ఏమవుతుంది, 8 ఇంటూ 8-3/2. అంటే ఈ వాల్యూ ఏమవుతుంది, 2 4s 4 ఇంటూ 5, 8 - 3 5. సో 4 ఇంటూ 5 అంటే ఏమవుతుంది, 20. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. ఇలా నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఇన్ అన్ ఆక్టగన్ అంటే ఫార్ములా ఇస్ n ఇంటూ n-3/2. నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఇన్ ఎనీ పాలిగన్ని మనం ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రెక్టాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ఎన్ని సైడ్స్ అని తెలుసు మనకి, 4 సైడ్స్ అని తెలుసు. అంటే ఈ వాల్యూ ఏమవుతుంది, 4 ఇంటూ 4-3/2, 2 1s 2 2s. ఈ వాల్యూ ఏమవుతుంది, 2 ఇంటూ 1 విచ్ ఇస్ ఈక్వల్ టు 2. టాలీ అయిందా అవ్వలేదా, ఇక్కడ ఒక డయాగ్నల్ ఉంది, ఇక్కడ ఒక డయాగ్నల్ ఉంది, 2 డయాగ్నల్సే పాసిబుల్. ఫార్ములా నుండి కూడా వాల్యూ 2 అని వచ్చింది. ఐ హోప్ ఫార్ములా ఎలా వాడాలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు పెంటగన్లో మనం చూస్తే కనుక స్టార్ ఫామ్లో వస్తాయి డయాగ్నల్స్ అన్ని. అంటే ఎన్ని డయాగ్నల్స్ ఉన్నట్టు, 1 2 3 4 5 ఉన్నాయి కదా. అంటే n వాల్యూ 5 పెట్టినప్పుడు ఆ వాల్యూ ఏమవుతుంది, 5 ఇంటూ 5-3/2. అంటే 5 ఇంటూ 5 - 3 ఎంత, 2 2/2. 2 క్యాన్సిల్ అయిపోతే వాల్యూ ఎంత వస్తుంది, 5. ఇప్పుడు నెక్స్ట్ టైం ఏదైనా క్వశ్చన్లో అడిగారు అనుకోండి, దేర్ ఇస్ అ పాలిగాన్ ఇన్ విచ్ నంబర్ ఆఫ్ సైడ్స్ ఇస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ డయాగ్నల్స్. ఇప్పుడు ఆ డయాగ్నల్ అంటే మీనింగ్ ఏంటో, ఇప్పుడు డయాగ్నల్ ఎలా కన్సిడర్ చేయాలో తెలుసుకోవాలంటే అందుకనే నేను మీకు డయాగ్నల్ మీనింగ్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళు ఏమన్నారు, నంబర్ ఆఫ్ సైడ్స్ ఇస్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ డయాగ్నల్స్. అంటే అది ఏమవ్వాలి, పెంటగన్ అవ్వాలి. ఎందుకంటే నంబర్ ఆఫ్ సైడ్స్ ఇస్ 5, నంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఇస్ ఆల్సో 5. ఇలా ఏమైనా వాళ్ళు ఇండైరెక్ట్ గా ఇచ్చినా కానీ మీకు అర్థం చేసుకునేలా ఉండేలాగా ఐ ట్రై టు టేక్ 2-3 ఎగ్జాంపుల్స్, షో యూ ద ఫార్ములా అండ్ ఎక్స్ప్లెయిన్. ఐ హోప్ థింగ్స్ ఆర్ వెరీ క్లియర్. నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ని మనం పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ యూజ్ చేసి కూడా సాల్వ్ చేయొచ్చు. అలా చేసినప్పుడు డైరెక్ట్గా అసలు ఫార్ములా ఏమి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. 8C2 అని క్యాలిక్యులేట్ చేస్తే డైరెక్ట్గా మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ వచ్చినప్పుడు వీల్ ట్రై టు రీవిజిట్ ద సేమ్ క్వశ్చన్. ఆ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ అప్లై చేస్తే యూ డోంట్ ఈవెన్ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ఫార్ములా. ఈ ఫార్ములా కూడా ఆ ఫార్ములా నుండే డిరైవ్ చేయొచ్చు. ఇప్పుడు NC2 వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తే దాట్ విల్ బి నథింగ్ బట్ n ఇంటూ n-3/2. ఇక్కడ మీరు వరీ అవ్వకండి పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అని. ఇన్ ఆర్ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ చాప్టర్ ఇన్ డీటెయిల్ వీల్ ట్రై టు టేకప్. అండ్ ఈ ఫార్ములా అనేది NC2కి ఎలా ఈక్వల్ అవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ బైనామియల్ ఎక్స్పాన్షన్స్లో C నోటేషన్ ఏంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ అది గుర్తుంటే కనుక ప్లీజ్ ట్రై టు రీవిజిట్ యువర్ నోట్స్. కొన్ని నోట్స్ ఫ్లిప్ చేసి బైనామియల్ ఎక్స్పాన్షన్ మన నోట్స్ ఏదైతే మనం రాసుకున్నామో అందులో C నోటేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఫ్యాక్టోరియల్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. NC2ని ఎక్స్పాండ్ చేయండి.
ఎన్సీఆర్ వాల్యూ ఏమని తెలుసు మనకి, n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ అని తెలుసు. ఇది మనం ఆల్రెడీ బైనామియల్ ఎక్స్పాన్షన్స్, తర్వాత లాస్ట్ 2 డిజిట్స్ ఇన్ పవర్ ఎక్స్పోనెన్షియల్ ఫార్మాట్లో లాస్ట్ 2 డిజిట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో అవన్నీ ఆల్రెడీ చాలా పాత క్లాసెస్లోనే డిస్కస్ చేసాము. దాని నుండి NC2ని ఎక్స్పాండ్ చేసి ఈ వాల్యూ వస్తుందో రాలేదో మీ అంతా మీరు ఒకసారి చెక్ చేయండి. ఈ వాల్యూ NC2 ఎందుకు అవుతుందో వీల్ ట్రై టు టేక్ ఇట్ అప్ ఇన్ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ క్లాస్. బట్ NC2 వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు తెలుసు కదా. ఒకసారి NC2 వాల్యూని ఫైండ్ అవుట్ చేసి ఈ వాల్యూ అనేది దీనికి n ఇంటూ n-3/2కి టాలీ అవుతుందో లేదో మీరు ఒకసారి ఫైండ్ అవుట్ చేసి చూడండి. ఓకే, నౌ దిస్ ఇస్ యువర్ సెకండ్ హోంవర్క్ క్వశ్చన్. ఫస్ట్ హోంవర్క్ క్వశ్చన్ ఏమని ఇచ్చాను నేను మీకు ఆల్రెడీ, లెంత్ ఇంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయింది, విడ్త్ ఇంత పర్సెంటేజ్ డిక్రీజ్ అయింది అంటే వాట్ విల్ బీ ద ఓవరాల్ చేంజ్ ఇన్ ఏరియా. దట్ ఈస్ యువర్ ఫస్ట్ హోంవర్క్ క్వశ్చన్. దిస్ ఇస్ యువర్ సెకండ్ హోంవర్క్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో ద యూనిట్స్ ఆర్ ఇన్ మీటర్స్ బట్ ది ఆప్షన్స్ ఆర్ ఇన్ లీటర్స్. అంటే నేను ఇక్కడ మీకు కన్వర్షన్ ఇస్తాను. 1 మీటర్ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 1000 లీటర్స్. మీరు వాల్యూమ్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మీకు ఏదైతే ఆన్సర్ మీటర్ క్యూబ్లో వస్తుందో దాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ లీటర్ మార్చడానికి ఆ మీటర్ క్యూబ్లో వచ్చిన వాల్యూని ఇంటూ 1000 చేశారనుకోండి, ద ఫైనల్ ఆన్సర్ విల్ బీ ఇన్ టర్మ్స్ ఆఫ్ లీటర్స్. ఓకే, లెట్స్ కంక్లూడ్ అవర్ క్లాస్ హియర్ ఫర్ టుడే. టుమారో, దట్ ఈస్ ఆన్ సాటర్డే, పార్ట్ 2 వీడియో ఆఫ్ మెన్సురేషన్ జామెట్రీ విల్ బీ అప్లోడెడ్. ఇవాళ పార్ట్ 1 వీడియో ఒకటే అప్లోడ్ అవుతుంది. ఇవాళ క్లాస్లో డిస్కస్ చేయండి డిఫరెంట్ మోడల్స్ కానీ ఇంకొన్ని ఎక్స్ట్రా హోంవర్క్ ప్రాబ్లమ్స్ కానీ రేపటి క్లాస్లో టేకప్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. టేక్ కేర్.